మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. మన ఇంట్లో మగవాళ్ళు ఉంటారు. కొన్ని కొన్ని వాళ్ళకి అస్సలు అర్థం కాదండి ఎంత చెప్పినా. ఏంటంటే ఇదిగోండి ఈ చింత చెట్టు ఉంది చూసారా? పోయిన సంవత్సరం ఇదే చెట్టుకి నేను 2 కేజీలు చింత చిగురు దాకా కోసానండి. అయితే ఎండాకాలంలో ప్రతి చింత చెట్టు కూడా ఆకు మొత్తం రాలిపోద్ది. వర్షం పడంగానే కొత్త చిగురు వస్తుంది. మా వారు రోజు తోటలోకి వస్తున్నారని నేను రోజు చెప్తూనే ఉన్నా, చింత చెట్టుకి చిగురు వస్తుందేమో ఒకసారి చూడండి అని చెప్తుంటే దూరంగా ఉండి చూసి ఇంకా చిగురు రాలేదు ఇంకా చిగురు రాలేదు అని చెప్తున్నారు. ఈరోజు నేను తోటలోకి వచ్చానా, ఆ చెట్టుకు చూస్తే చిగురు వచ్చేసింది, ముదిరిపోయింది. ఇక ఈ సంవత్సరం అసలు చింత చిగురు నిల్వ పెట్టాలంటే ఎక్కడి నుంచి దొరుకుతుందో చెప్పండి. ఇదిగోండి ఇప్పుడు నేను కోస్తున్న చూసారా చెట్టు, అదైతే చిన్న చెట్టు అండి. ఎప్పటికప్పుడు చివళ్ళ కోస్తా ఉంటే చక్కగా ఇగురు వస్తూ ఉంటుంది. ఇక ఇదైతే వర్షానికి మంచి ఇగురు వచ్చింది. ఇక ఇదే కోస్తున్నాను. పోయిన సంవత్సరం పెద్ద చెట్టు చిగురు 2 కేజీలు నిల్వ పెడితే ఇంకా ఇప్పటికీ కొద్దిగా అలాగే ఉంది. తోటలో క్యారేజీ కట్టుకెళ్ళాలంటే పప్పు చేసుకున్నప్పుడు ఏం వేయాలా ఏంటి అని ఆలోచించే పని లేకుండా చింత చిగురు బాగుండేదండి. ఇప్పుడు మాత్రం తక్కువగా దొరికింది. ఇదిగోండి ఆ చిన్న చెట్టు చిగురే ఇంత దొరికింది. చాలా బాగుంది, లేతగాను పప్పులోకి భలేగా ఉంటుంది. కాకపోతే దీన్ని కూడా ఉప్పు పసుపు వేసి నిల్వ పెడతాను. కనీసం 3-4 సార్లకైనా వస్తుంది కదా.